హాయ్ వ్యూవర్స్, ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే గెలికి మరీ తన్నించుకుంటున్నారు. వాళ్ళు అల్లు అర్జున్ తన్నిస్తా ఉన్నారు. జస్ట్ ఇందాక ఫుల్ పాజిటివ్గా వీడియో పెట్టా అల్లు అర్జున్కి సంబంధించి. ఎగాని కింద కామెంట్లు పెడుతున్నారు తేడా. ఇక నా వల్ల కాల. రేపు ఉదయం ఇద్దాం అనుకున్న న్యూస్ కూడా ఇప్పుడు ఇచ్చేస్తున్నా. అల్లు అర్జున్కి ఏ క్షణమైనా బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు. ఎందుకు? 6వ తారీఖు ఎప్పుడైతే ద గ్రేట్ అల్లు అర్జున్ అయ్యో ఆమె 4వ తారీఖు నైటే చనిపోయిందా, నాకు 5వ తారీఖు ఉదయం తెలిసింది, మరి 5వ తారీఖు ఉదయం ఏం పెట్టాడు పోస్ట్, ఏం పెట్టలా. 6వ తారీఖు సాయంత్రం ఓ వీడియో, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మళ్ళీ ఎండింగ్లో వచ్చి సినిమా వచ్చి థియేటర్లో చూడండి అని చెప్పడం. ఆ రోజే చెప్పా, ఇంత దరిద్రమైన దిక్కుమల్ల ప్రమోషన్ ఎవడో చేసుకోడు. 2 రోజు కలెక్షన్ తగ్గేసరికి ఇదిగో ఈ రకం వచ్చి నాటకాలు ఆడుతున్నాడు. కన్విన్స్ చేసే విధానం మీద ఆ రోజు అక్కడ తొక్కిసలాట జరిగింది అన్నప్పుడు వన్స్ సినిమా అయిపోయిన మరుక్షణం ఆమె ఎలా ఉంది ఏంటని కనుక్కొని చనిపోయింది అన్నప్పుడు ఆ బిడ్డ ఎలా ఉన్నాడు ఏంటని తెలుసుకుని పలానా చోట హాస్పిటల్లో ఉన్నాడంటే పేరెంట్స్ని పిలిపించి తల్లి చనిపోయిన తండ్రి ఉన్నాడు కదా, నీ బిడ్డకు నేను ఉన్నానయ్యా తోడుగా, ఆమెకు అంచుకులు ఏమైనా జాగ్రత్త చేయి, ఇదిగో ఇంత మొత్తం డబ్బులు ఉంచు, తర్వాత మీతో చూద్దాం. ఏమన్నా బుద్ధి జ్ఞానం బుర్రా బుద్ధి ఉన్నట్టు ఎవడని ఇదే చేస్తాడు. అసలు చేయలా. దానికి తోడు 2 రోజులు ఆగి అప్పుడు వీడియో పెడతాం. నా రోజు కూడా ఇదే కదా అన్నాను, ఇతనికి తెలుసు మొత్తం నాటకాలు ఆడుతున్నాడు. ఇదిగో ఈరోజు అదే అయింది. మొన్న హైకోర్టులో మధ్యంతర బెయిల్ వచ్చింది కదా, మధ్యంతర బెయిల్ ఇవ్వద్దన్నట్టు ప్లేడర్ ఎవరైతే ఉన్నారు గవర్నమెంట్ ప్లేడర్ ఏం చెప్పాడు, ఏమండి పోలీసులు ఆల్రెడీ రావద్దు ర్యాలీ వద్దు అని ముందే చెప్పారు ఈ అల్లు అర్జున్కి రష్మిక వాళ్ళకి, బట్ వచ్చాడు ర్యాలీ చేశాడు, దానివల్ల క్రౌడ్ ఎక్కువైంది, తొక్కిసలాట జరిగింది అని. సంజయ్ థియేటర్ యాజమాన్యం కావచ్చు, అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి వీళ్ళు ఏం చెప్పారు, ఇదిగో పర్మిషన్ చూడండి, సంజయ్ థియేటర్కి 4వ తారీఖున ప్రీమియర్లు ఉంటాయి, ఆ తర్వాత రోజు బెనిఫిట్ షోలు ఉంటాయి, అల్లు అర్జున్ కూడా వస్తున్నాడు అంటే ఏసీపీ చిక్కడపల్లి ఏసీపీ పర్మిషన్ ఇచ్చి లెటర్ అని చూపించారు. దాని పోలీసులు ఏమన్నారు, ఏమండి ఆ లెటర్ ఇచ్చాము, బట్ ఆ తర్వాత ఇటు అల్లు అర్జున్ వస్తాడు అన్నప్పుడు, కొంతమంది టికెట్లు ఎన్నడూ వస్తున్నారు అన్నప్పుడు, క్రౌడ్ హెవీగా ఫామ్ అవుద్ది అని మాకు తెలిసినప్పుడు మేము రిటర్న్గానే వాళ్ళకి ఇచ్చున్నాము అంటే అవన్నీ చూపించండి అయ్యా అన్నారు. టైం పట్టింది, సరే చూపించండి ఆ తర్వాత చూద్దాం, ముందైతే మధ్యంతరం బెయిల్ ఇస్తామని చెప్పేసి బెయిల్ ఇచ్చారు. ఇదిగో ఇప్పుడు బయటపడుతున్నారు. అది క్లియర్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు రావద్దు ర్యాలీ వద్దు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ని ప్రొడ్యూస్ చేసే ముందు చికటపల్లి పోలీస్ స్టేషన్లో అరౌండ్ 1.5 hours 2 hours విచారణ చేశారు. ఆ మూమెంట్లో కూడా చెప్పింది ఏంటి, లేదా నాంపల్లి కోర్టులో హీరింగ్ జరిగినప్పుడు కూడా చెప్పింది ఏంటి, వినింది ఏంటి, అల్లు అర్జున్కి డిసెంబర్ 4వ తారీఖు నైటే ఆమె చనిపోయిందన్న విషయం తెలిసి పోలీసులు అతనికి చెప్తే వాళ్ళ సెక్యూరిటీ అతను బయటికి తీసుకొచ్చారు. అలా తీసుకొస్తున్నప్పుడు కూడా మరలా చెయ్యి ఊపితే అభివాదం చేసుకుంటా వచ్చాడు. వెళ్ళేటప్పుడు అదే చేశాడు, తొక్కిసలాట జరిగింది, మళ్ళీ చనిపోయింది, ఇంకో పిల్లడు సాగుబోతుల మధ్య ఉన్నాడు, ఎగైన్ సినిమా చూస్తూ ఉన్నాడు, మధ్యలో వచ్చేసి ఆమె చనిపోయింది అని చెప్పారు, ఉంటే తేడా కొట్టింది బాబు అని చెప్పేసి మరలా రిటర్న్ వస్తున్న మూమెంట్లో కూడా మరలా అదే చెయ్యి ఊపుతూ ఈకలు పక్కపక్కలు. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి మనిషిని ఇంకా అరెస్ట్ చేయకుండా బయట ఉంచాలా? మీరు నటన పరంగా అంటున్నారు, అల్లు అర్జున్ నటన వచ్చిన వాళ్ళు ఎక్స్ట్రాడినరీ బ్రహ్మాండం. వెన్నెల కిషోర్ కన్నా బాగా చేస్తారు అల్లు అర్జున్ ఏమన్నా, మన సత్య మన మత్తు వదల 2 అతకన్నా బాగా చేస్తాడు అల్లు అర్జున్ ఏమన్నా. నేను అల్లు అర్జున్ అస్సలు తక్కువ చేయట్లా, ఓన్లీ ఆ రోజైనా మధ్యలో అయినా ఈ రోజైనా అడుగుతుంది ఒకే ఒకటి, బేసిక్ కామన్ సెన్స్ అండి, హ్యుమానిటీ మినిమం ఉంటాయండి. ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజే ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాడు, ఆ బిడ్డకు సంబంధించి మేమున్నామయ్యా అండగా అని చెప్పేసి అంటాడు. ఏది చేయలే. చివరి 2 రోజుల తర్వాత అది కూడా చాలా డ్రామాటికల్గా ఇదిగో ఇప్పుడు పోలీసులు బయట పెట్టని చెప్పేసి ఒక లెటర్ మొత్తం వైరల్ అవుతుంది. ఐఎమ్ షూర్ పోలీసులు చెప్పింది ఈ లెటర్ అన్ని కూడా టాలీ అవుతున్నాయి. రేపు ఇది కోర్టుకు సబ్మిట్ చేస్తే ఏ క్షణమైనా మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు.